మందమరి ఏరియాలోని గనుల్లో విధులు నిర్వహించే కార్మికులు కుటుంబంపై బాధ్యత, విధుల్లో నిబద్ధతతో గైర్హాజరు కాకుండా ఉద్యోగ బాధ్యతను నిర్వహించేందుకు మొగ్గు చూపాలని ఏరియా జనరల్ మేనేజర్ జి. దేవేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గైర్హాజరు ఉద్యోగుల కౌన్సిలింగ్ కార్యక్రమంలో పాల్గొని విధులకు హాజరు కాకుండా నాగాలు చేస్తూ 100 మాస్టర్లు సైతం పూర్తి చేయని కార్మికుల వద్ద నుండి వివరాలు అడిగి తెలుసుకొని వారి ప్రవర్తనను మార్చుకోవాల్సిందిగా సూచించారు. అదేవిధంగా ఎంతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగం కోల్పోతే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ శైలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఏఐ అధ్యక్షులు రమేష్, ఎస్కే గ్రూప్ ఏజెంట్ ఎండి అబ్దుల్ ఖాదిర్, కేకే గ్రూప్ ఏజెంట్ రామ్దాస్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, సివిల్ ఎస్సీ జయప్రకాష్, ఏరియా హాస్పిటల్ డాక్టర్ జయవాణి, డివైపీఎం విశ్రాంత్తో పాటు వివిధ గనుల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. మన ఉద్యోగులకి మందమర్యాదలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే 100 కంటే తక్కువ మాస్టర్లు పెట్టారో వారికి అబ్సెంటిజం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. ఈ కౌన్సిలింగ్లో మరి ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సత్యనారాయణ గారు, మరి శాంతికని ఏజెంట్ శ్రీ అబ్దుల్ ఖాదిర్ గారు, సూపరింటెండింగ్ ఇంజనీర్ సివిల్ శ్రీ మనకి జయప్రకాష్ గారు, సిఎంఐ సెక్రటరీ శ్రీ రమేష్ గారు, మందమరి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్రీ శ్యామ్ సుందర్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి కార్మికులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారు 100 కంటే ఎందుకు తక్కువ మాస్టర్లు పెడుతున్నారో, మరి వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి మాకు తెలియజేస్తే, ఆరోగ్య సమస్యలు ఉన్నా తెలియజేస్తే మరి వారి యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకొని వారికి అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ జయవాణి గారు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి సింగరేణి లాంటి పెద్ద కంపెనీలో ఈ ఉద్యోగం ఇచ్చినందుకు కార్మికులందరి మరి తప్పకుండా వారి అటెండెన్స్ ఇంప్రూవ్ చేసుకొని మరి సింగరేణి ఉత్పాదక వారి యొక్క తోడ్పాటును అందించాలని, అదేవిధంగా మరి వారు కూడా ఆర్థికంగా మరి మంచిగా పనిచేస్తే వారు కూడా ఆర్థికంగా డెవలప్ అవుతారని, మరి వారి కుటుంబ సభ్యులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి మన గౌరవ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో మరి ఉద్యోగులందరూ పాల్గొని వారి యొక్క ప్రాబ్లమ్స్ తెలియజేస్తే వారి యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వారి యొక్క అటెండెన్స్ ఇంప్రూవ్ చేసుకొని అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, కార్మికులందరూ మరి తమ యొక్క సమస్యలను పూర్తిగా విన్నవించాలని, ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లేనిచో వారి మరి అటెండెన్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే వారిని డిస్మిస్ చేసే అవకాశం కూడా ఉంది, ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఉందని మరి ఉద్యోగులందరూ గ్రహించి ఈ కార్యక్రమం పాల్గొనాలని కోరుకుంటున్నాను.